హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమెజాన్లో మనకి క్యాన్సిల్ చేసిన ఐటెం యొక్క అమౌంట్ని ఎలా రిఫండ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. యాప్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఎవరు ఆర్డర్లో క్లిక్ చేయాలి. తర్వాత మనం ఏ ఐటెం అయితే మనం క్యాన్సిల్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకు అలా కిందకి స్క్రోల్ చేస్తే మనకు కిందన ఆప్షన్ అయితే కనిపిస్తాయి. ఆ ఆప్షన్‌లో ఏ ఆప్షన్ అన్నా మనం అంటే మనకి ఏదైతే మనకి అక్కడ ప్రాబ్లమ్ అనేది ఉందో, మనం పెట్టిన ఆర్డర్ కరెక్టా లేదో ఆ ఆప్షన్‌లో అయితే మనం చూజ్ చేసుకొని మనకైతే అందులోకి ఏదో ఒక ఆప్షన్ అనేది మనకి ఆహ్, వాడు క్వెషన్స్ అడుగుతాడు కదా! వాళ్ళకి అంటే మనం కరెక్ట్‌గా రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇచ్చిన తర్వాత మనకి ఇలాగైతే వస్తది. మీకు ఏంటనేది అంటే మనకి ఏ ప్రాబ్లమ్ వల్ల అయితే మనకి రిటర్న్ పంపిస్తున్నాము, ఏ ప్రాబ్లమ్ ఉన్నది అంటే మనం ఏమనుకొని దాన్ని ఆర్డర్ చేసాము, కానీ అక్కడ వచ్చింది వేరే అన్నప్పుడు మనం అది మనకి వాళ్ళకి ఒక సజెషన్ అయితే ఇవ్వాలి. అంటే దేనివల్ల మనం రిటర్న్ చేసేస్తున్నామని. నాకైతే నేను ఛార్జింగ్ గురించి అయితే నేను పెట్టాను. ఛార్జింగ్ కేబుల్ అయితే పెట్టాను. వాళ్ళేంటంటే డేటా కేబుల్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మనం వెంటనే రీఫండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన అమౌంట్ నేనైతే డైరెక్ట్‌గా ముందే పే చేశాను. బావుంటదేమో అని జెప్పేసి. కానీ నాకు నచ్చలేదు. ఓన్లీ డేటా అంటే ఇమేజెస్ అండ్ వీడియోస్ మాత్రమే కెమెరాకి యూజ్ అవుతున్నాయి. ఛార్జింగ్‌కయితే నేను ఛార్జింగ్ పర్పస్ మీద అయితే పెట్టాను. అది అవ్వలేదు. నేనక్కడ చూసారు కదా! నాకు ఛార్జింగ్ పర్పస్ మీద అయితే నేను ఈ ఆర్డర్ అయితే పెట్టాను. కానీ నాకు డేటా కేబుల్ అయితే ఒకటే యూజ్ అవుతుంది. ఛార్జింగ్ యూజ్ అవ్వట్లేదు అని జెప్పేసి నేనైతే అక్కడ మెన్షన్ చేశాను. మెన్షన్ చేసిన తర్వాత కంటిన్యూటీ మీద అక్కడ క్లిక్ చేయాలి. కంటిన్యూటీ మీద క్లిక్ చేస్తే మనకి వేరే ఫోల్డర్ అయితే మనకి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఫోల్డర్ కూడా మీకు చూపిస్తాను. మనకి ఇలాగైతే ఓపెన్ అవుతది ఫ్రెండ్స్. మనకి ఇలా ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఆళ్ళేమడుగుతారంటే, మనకి ఐటెమ్స్‌లో మీకు ఒరిజినల్‌గా అమౌంట్ అయితే ఎలా పే చేశారో అంటే ఫోన్‌పే ద్వారానా, గూగుల్ పే ద్వారానా, అలాగే ఆహ్, ఏ మెథడ్‌లో యూజ్ చేశారో అలాగే మీకు కావాలా? లేకపోతే వేరే విధంగా ఏమన్నా కావాలా? అని జెప్పేసి మనకు అడుగుతారు. నేనైతే డైరెక్ట్‌గా చేశాను కాబట్టి నాకు ఏ విధంగా చేశానో నాకు ఆ విధంగానే కావాలని నాకక్కడ క్లిక్ చేశాను. అలాగే కిందని అందులో ఏ ఐటెమ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారో ఆ ఐటెమ్స్ అన్నీ కరెక్ట్‌గా మనకి మళ్ళీ అందులోనే పెట్టేసేయండి అని జెప్పేసి మనకైతే ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తారు. అది దాని మీద మనం క్లిక్ చేయాలి. అంటే మేము అన్నీ కరెక్ట్‌గా కూడా పెట్టేసాము. ఏది కూడా మేమిక్కడ ఉంచలేదు అని జెప్పేసి మనమైతే అక్కడ వాళ్ళకి మనం ఆన్సర్ చెప్పినట్టుగా క్లిక్ బాక్స్ మీదైతే మనం క్లిక్ చేయాలి. దాని తర్వాత మనం కంటిన్యూటీ మీదైతే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా కంటిన్యూటీ మీద మనం క్లిక్ చేసిన వెంటనే మీరు కన్ఫర్మ్‌గా రిటర్న్ చేస్తున్నారా అని మనకైతే ఒక ఆప్షన్ అయితే వస్తది. ఈ ఆప్షన్ అయితే మనం ఓకే చేయాలి. చూసారు కదా! కన్ఫర్మ్ యువర్ రిటర్న్ అని చెప్పేసి అంటే కన్ఫర్మ్‌గా మీరు రిటర్న్ చేయాలనుకుంటున్నారా అని మనకైతే ఆప్షన్ వస్తది. దాని మీదైతే మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అంటే మీరు ఇన్‌స్ట్రక్షన్ కొంచెం చదివిన తర్వాత మీరు అది ఓకే చేయండి. చేస్తే మీకేంటంటే మనకి ఎంతైతే అమౌంటు అంటే ఒక్కొక్క ఆప్షన్‌లోకి వేరేకెళ్ళిపోతే మనకి మళ్ళీ రీఫండ్ రావడానికి కొంచెం కష్టమవుతది. మళ్ళీ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి అయన్నీ చేసుకోవాలి. ఒక నిమిషం మనం చదివినంత మాత్రాన మనకైతే ఏమీ పోదు. మనకి డబ్బులు రావడం ఇంపార్టెంట్ కాబట్టి మనం దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఎలాగైతే ట్రాక్ చూపిస్తది. మీకు 7 డేస్‌లో మీకు రిటర్న్ అయితే మీకు అమౌంటు చేసేస్తాము అని జెప్పేసి ఎలాగైతే మనకు ఆప్షన్ చూపిస్తది ఫ్రెండ్స్. మనకి చూపించిన తర్వాత మనం ట్రాక్ చెక్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇలాగైతే మనకు చూపిస్తది. చూసారు కదా! మనకు ట్రాక్ అయితే చూసుకోవచ్చు. మనకు కిందన స్క్రోల్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ టు షాపింగ్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేస్తే మనకి షాపింగ్‌లోకైతే మనం వచ్చేస్తాం. ఇలా మనకొచ్చిన తర్వాత మీకొకసారి అయితే నేను చూపిస్తాను. ఆహ్,
ఎలా అనేది మనకి రిటర్న్ ట్రాక్ అనేది చూపిస్తుందో, యువర్ ఆర్డర్‌లోకెళ్ళి మనం ఏదైతే క్యాన్సిల్ చేసామో, అంటే రీఫండ్ చేసి క్యాన్సిల్ చేసామో ఆర్డర్‌ని, దాన్నైతే మనకి ఎలా చూపిస్తదంటే మీకు ఇలా చూపిస్తది. మీకు చూడండి, రిటర్న్ ఆర్డర్ అని చెప్పేసి ఇలాగ మనకి ట్రాక్ చూసుకోవచ్చు. అలాగే మనకి ఎంత అమౌంట్ మనకి రీఫండ్ అయితే అవుతుంది అని చెప్పేసి మనకి అది చూసుకోవచ్చు. కిందన ఉంది కదా! ఇలా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇలా మనం అమౌంట్ కూడా రిఫండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు డైరెక్ట్‌గా అయితే అకౌంట్‌లో పడిపోద్ది ఖచ్చితంగాన. మీకు మెసేజ్ కూడా మీకు ఫోన్‌పేలో గాని ఎక్కడ పడినా సరే మీకు మెసేజ్ కూడా మీకు వస్తది. అయితే ఇలాగైతే మీరు ఆహ్, అమౌంట్‌నయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి మనీ వీడియోస్ ఆహ్, మళ్ళీ మీరు నా వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.